ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇది వైట్ హౌస్ ముందు జరిగిన ఒక మీటింగ్. అక్కడ చిన్న వైట్ డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వాళ్ళందరూ మనుషులే. దాదాపు 14 లక్షల మంది ఉన్నారు ఆ మీటింగ్లో. అండ్ ఆ మీటింగ్లో ప్రసంగిస్తున్న వ్యక్తి డాక్టర్ కేఏ పాల్. యాక్చువల్గా కేఏ పాల్ది చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత బొగ్గులు ఏరుకోవడానికి వెళ్ళేవాళ్ళంట. అలా వచ్చిన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి ఇచ్చేవారంట. సో కటిక పేదరికం అయితే చిన్నప్పుడు కేఏ పాల్ గారు అనుభవించారు. అండ్ ఆయన 10th క్లాసు 2 సార్లు చదివి ఫెయిల్ అయ్యారు. తర్వాత జాబ్ రాక ఇంకా కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను అని ఆయన కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. వాళ్ళ నాన్న మంచి ప్రీచర్ అవడంతో అమెరికా మత పెద్దలు వేరే దేశంలో కూడా వాక్యం చెప్పమని ఇన్వైట్ చేసేవాళ్ళు. కేఏ పాల్ గారు కూడా వాళ్ళ నాన్నతో పాటు విదేశాల్లో చర్చ్ యాక్టివిటీస్లో పాల్గొనడానికి వెళ్ళేవాళ్ళు. అలా ఇంగ్లీష్ మీద బాగా పట్టు సాధించారు. అండ్ ఇంగ్లీష్లో వాక్యం చెప్పడం కూడా స్టార్ట్ చేశారు. యాక్చువల్గా కేఏ పాల్ మంచి ప్రీచర్. ఆయన చెప్పే ప్రసంగాలకి చాలామంది బాగా అట్రాక్ట్ అయ్యారు. అండ్ ప్రేయర్ మీటింగ్స్లో స్వస్థతలు కూడా చేసేవాళ్ళు. దీంతో చాలా తక్కువ టైంలోనే కేఏ పాల్ గారు బాగా పాపులర్ అయ్యారు. కేఏ పాల్ మీటింగ్ అంటే లక్షల్లో జనాలు వచ్చేవాళ్ళు. కొద్ది టైంలోనే వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఇవాంజలిస్ట్ అయ్యారు. అమెరికాలోనే నంబర్ 1 ఇవాంజలిస్ట్ అయ్యారు. కేఏ పాల్ సభలకు వచ్చినంత జనం వేరే వాళ్ళకి వచ్చేవాళ్ళు కాదు.